ఫైనలీ వి రీచ్డ్ గుట్ట. ఇప్పుడు ఎక్కడికి? ఓపెన్ ఉంటుందా డాడీ? సో కళ్యాణ కట్ట చాలా రోజులైంది వచ్చి, 3 years తర్వాత ఫైనలీ వీఆర్ హియర్. మా డాడీ అయితే ఆగమాగం చేస్తాడు, మెల్లిగా చేయాలంటాడు, మళ్ళీ ఆగమాగం మురుకుతాడు. కాదు మమ్మీ, డాడీ అంటే తల్లిలాగా వచ్చి, నువ్వు ఎందుకు వచ్చినావు లోపలికి? సో జయ లక్ష్మీ నరసింహస్వామి టికెట్ తీసుకుంటున్నాడు. టికెట్ వీడైతే నో వాట్ హీస్ టేకింగ్, బట్ తర్వాత తెలుస్తుంది మనకి. ఏది చేసినా కలిసి చేద్దాం, ఓకే? ఆగం జగన్నాథం. ఎప్పుడు ఆగమాగమే. గుండె అయితే కొరుకుతారు మా డాడీకి. తలనీళ్ళు ఇస్తున్నాడని చెప్పాలి, అట్లా అనొద్దు. అంటే తలలో నీళ్ళు ఇస్తున్నాడు రా నీ ఎడ్డి ముఖం వాడు. సో ఫైనలీ మా డాడీకి గుండె అవుతుంది, మేము ఈడ కూలబడ్డాం. డాడీకి మోస్ట్లీ ఈరోజు ఎక్కడ చూసినా సరే చిన్న చిన్న పిల్లలు కనిపిస్తారు. అక్కడ సైడ్ అనుకుంటాము, నాకు తెలిసి ఈరోజు పుట్టెంటికలు కూడా తీస్తున్నట్టున్నారు. అందుకనే చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు. ఇప్పటికి ఒక 5-6 మెంబర్స్ని చూసిన, అంటే లైక్ మంత్స్ బేబీస్ని. ఇంకా వస్తున్నారు, బయట కూర్చున్నారు కొంతమంది. మా డాడీ తొందరగా అయిపోయింది. చూడు అయిపోయింది, ఉరుకుతూనే ఉంటాడు మా డాడీ. ఆగను కూడా ఆగడు, గుట్టకురాగానే ఏమవుతుందో ఏం పాడు. మా డాడీ యాక్చువల్గా లైక్ కేరళలో సంథింగ్ ఏదో ఆల్గే వైరస్ స్ప్రెడ్ అవుతుంది, పంబాలో స్నానం చేసేటప్పుడు జాగ్రత్త స్వాములు అని చెప్తున్నారు కదా. అందుకని చెప్పి మా డాడీ భయపడుతున్నాడు, అంటే ఇక్కడ ఈ గుండంలో స్నానం చేయడానికి కూడా. ఎందుకంటే ఆంధ్రాలో కూడా వస్తుంది అని విన్నాడంట ఏదో న్యూస్లో, అందుకని. సో బలవంతంగా ఇప్పుడు తీసుకుపోతున్నాం. డాడీ గుండంలో స్నానం చేస్తావా, బాత్రూంలో వేస్తావా? చెయ్యని ఫస్ట్ టైం అంటున్నాడు డాడీ. సారీ, మళ్ళీ ఒకసారి చెయ్యి. ఇగో నేను జస్ట్ నార్మల్గా కాలు పెట్టి దాంట్లో ఇట్లా అంటే మా ముండి జారున పడితే హస్కీ డాన్స్ చేయాలి అంట. నీళ్ళు ఫ్రెష్గా ఉన్నాయి, నేను దిగలే. ఏమైంది దిగు. హస్కీ డాన్సా? అమ్మో వెనకాల చున్నీ పైకి పట్టుకోవే, ఇట్లా చుట్టూరు అనుకో వెనకాల నుంచి. ఏమైంది ఇటు మళ్ళీ ఏమైంది? ఒరే అక్కి, నువ్వు కూడా దిగుతున్నావు. ప్రవేశించకూడదండి. భక్తులు గమనించగలరు. జోగు దొంగలు ఉంటారు, అపరిచిత వ్యక్తులు ఉంటారండి. శ్రీ చాలు కొలువైనారు కావున పవిత్రమైన పుష్కర్లో ఇచ్చిన బట్టలు పిండి ఆ పాపాన్ని మూట కట్టుకోకూడదు. బట్టలు ఎందుకు ఇప్పేస్తావు? బట్టలు వేసుకుని స్వామివారి మండపం వద్ద కొబ్బరి గేటు దగ్గర
ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర కొబ్బరికాయలు కొట్టగలరు. ఉందా శ్రీ స్వామివారి దీనిలో అన్నీ ఉన్నాయి, సామాన్లు అన్నీ ఉన్నాయి, జాగ్రత్త. భక్తులమని శ్రీ స్వామివారి పుష్కరణందు మండపం వద్ద కొబ్బరికాయలు కొట్టకూడదండి. గేటు వద్ద ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర కొబ్బరికాయలు కొట్టుకోగలరు. శ్రీ స్వామివారి పవిత్రమైన పుష్కరిణి ఇచ్చిన బట్టల పిండి అపవిత్రం చేయకూడదండి. శ్రీ స్వామివారి పుష్కరణందు అపరిచిత వ్యక్తులు ఉంటారు, దొంగలు ఉంటారండి. ఎవరి వస్తువులకు ఇంకా చాలు, ఇంకా అక్కడే కడుకోండి. ఇక స్వామివారి పుష్కరిలో సబ్బులు షాంపులు వాడరాదు మరియు ఇచ్చిన బట్టలు పుష్కరిలో వెళ్ళకూడదు. శ్రీ స్వామివారి పుష్కరణందు చిన్నపిల్లల డైపర్లు చెత్తలో మాత్రం వేయగలరు. పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉంచుకోగలరని భక్తులకు మనవి. శ్రీ స్వామివారి పుష్కర్లోకి మగవారి దుస్తులు ధరించి పుష్కర్లోకి ప్రవేశించకూడదు. శ్రీ స్వామివారి పుష్కరణందు కొబ్బరికాయలు కొట్టకూడదండి. గేటు వద్ద ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర కొబ్బరికాయలు కొట్టగలరు. శ్రీ స్వామివారి అయిపోయిందా? ఇంకా రండి. వ్యక్తులు ఉంటారు, దొంగలు ఉంటారండి. ఎవరి వస్తువులకు వారే బాధ్యత వహించగలరు. స్వామివారి పుష్కరణందు మా నాన్న ఇంకా మా తమ్ముడు ఇద్దరు స్నానాలు అయిపోయినాయి. యాక్చువల్గా మా తమ్ముడు గాడు స్నానం చేయను అన్నట్టుగానే బట్టలు తీసుకురాలే. సో వాడు ఇడికి రాగానే నీళ్ళు చూడగానే ఊళ్ళో వేసింది. ఫ్రెష్గా ఉన్నాయి. వాళ్ళ నాన్న చేస్తుంటే నేను దుంకిండు, బట్టలు ఇప్పేసి దుంకిండు. అవే బట్టలు వేసుకున్నాడు మళ్ళా. సో ఇప్పుడు స్నానాలు అయిపోయినాయి, డాడీ గుండు కూడా అయిపోయింది. ఇప్పుడు దర్శనానికి పోతున్నాం. సో ఇక్కడ ఆంజనేయుడి దగ్గర దర్శనం చేసుకొని వెళ్తున్నాం. అమ్మ నామాలు పెట్టించుకుంటుంది. అమ్ము ఇటు చూపి. అమ్ము నీకు బాగుంది, క్యూట్గా చూపి. రోజు ఇట్లా పెట్టుకో. అక్కి నీకు మామ కూడా బాగానే ఉంది. మీకు చూపియండి. మీద అసలైనది ఉంది, గుండుతోటి. కారు పార్కింగ్ పెట్టేసి నుంచి బస్సుకి వెళ్దామని. గొంతు చేంజ్ అయిపోయింది అప్పుడే, కొంచెం సర్దిగా. ముందు దగ్గు బాగుంది, గుడి మంచిగా అనిపిస్తుంది. వెళ్ళాలి ఇప్పుడు. బస్సులు ఎప్పుడంటే అప్పుడు ఉంటాయి కదా, అక్కడ నిలబడాలా రవి. మొత్తానికి అయితే ఇక్కడ పైకి కొండపైకి వచ్చేసిన బస్సులో. నెక్స్ట్ వెనకాల బస్సు ఉంది. ఎక్కడ బస్సు కనిపిస్తలేదు, ఇంకా ఉంది అక్కడ ఉంది. అక్కడ ముందు చెప్పులు ఇప్పేది ఉన్నాయి. అయితే ఫోన్లు కింద ఇక్కడ డిపాజిట్ చేసి దర్శనానికి వెళ్ళాలి. అయితే దర్శనానికి అయితే వెళ్తున్నాం. ఇంకా దర్శనం చేసుకున్నాక వేపుగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడే మా దర్శనాలు అయిపోయినాయి. ప్రసాదం కోసం బొట్టు అయింది గోవిందా. సో ఇప్పుడు ప్రసాదాలు తీసుకోవడానికి వెళ్ళాలి. టికెట్ తీసుకున్నారో ఇక్కడ టికెట్ తీసుకొని కిందికి వెళ్ళాలంట. దర్శనం మంచిగా అయింది కదా. ఫుల్ అసలు రష్ తక్కువ ఉంటారు అనుకున్నాం ఈరోజు, కానీ ఈరోజు కూడా ఎక్కువనే ఉన్నారు. లైక్ నార్మల్గా ఉన్నారు. చూడాలి కింద ప్రసాదాలు అక్కడ పెద్ద లైన్ ఉంటుంది, చిన్న లైన్ ఉంటుంది తెలియదు. ఇందాక కిందికి వెళ్ళి చూసినప్పుడు లైన్ చాలా తక్కువ ఉండే, అంటే లైక్ ఇద్దరు ముగ్గురు ఉంటాయి. నెయ్యి వాసన. మామేడి సరేలేపా, మనం పోయి ఆడ కూర్చున్నాం. మేము వచ్చినందుకు బెనిఫిట్ ఏంటంటే లేడీస్ లైన్ తక్కువ ఉంటుంది. లేడీస్ లైన్ తక్కువ ఉంటుంది కాబట్టి నేను కానీ అమ్మ కానీ వెళ్ళిపోతున్నాం, తీసుకుంటున్నాం, ఇంటికి వెళ్ళిపోతున్నాం. అంటే లైక్ బయటికి వస్తున్నాం. అది మా ప్లస్ పాయింట్. సో ఈరోజు తక్కువనే ఉన్నారు. ఈరోజు మా లక్ తీసుకుంటున్నారు. మా డాడీ వాళ్ళు అక్కడ, మా మామ మిస్సింగ్. చూడాలి మా అమ్మ ఎడిపోయిందో. ఏడుంది? తీసుకున్నారా? వాడు ఏంది అట్లా తిరిగి వస్తున్నాడు? మా పిల్లలకు ఎక్కడికి వచ్చినా ఫస్ట్ బొమ్మలు, చిన్న పిల్లలుగా పెద్ద పిల్లలైనా ఇదే. చూడండి ఎట్లా తారాడుతుంటారో. విండో షాపింగ్ అంటారు. వాడు ఏదో ఒకటి తీసుకునే వరకు ఆగడు. అది చూడు ఎట్లా చూస్తాడు, మొఖం చూడు.
వద్దురా, ఎందుకురా? ఇదైతే మరి చిన్న పిల్ల బొమ్మలు చూస్తుంది. ప్రతిసారి ఆడేది లేదు, చేసేది. ఎక్కడైనా కూర్చోవచ్చా? అంటే ఒక లైన్ ఫుల్ అయినాక చలో చలో. ఏమైంది? సో ఇలా పెట్టారు మాకు. ఎట్లుంది? బాగుంది. వేడి అన్నం లాస్ట్ టైం ప్లేట్స్లో పెట్టిండే, కింద కూర్చొని తిన్నాము. ఈసారి సపరేట్గా ఒక బ్లాక్ లాగా కట్టి దాంట్లో అరిటాకుల్లో భోజనం పెట్టారు. చాలా బాగుంది. సో అరే అక్కి ఎట్లుంది? అమ్మో తాగినావా నీళ్ళు? దర్శనం మంచిగా అయ్యింది. దర్శనం చేసుకొని కిందికి వచ్చేసిన వెంటనే బస్సు వచ్చింది. బస్సులో ఎక్కి కిందికి రాగానే మంచిగా వేడి వేడి వంకాయ, సేమియా, పప్పు, మామిడికాయ పచ్చడి, పప్పుచారు, పెరుగు. ఈ సూపర్ ఉంది. వేడివేడిగా చాలా మంచిగా అనిపించింది. ఇక నెక్స్ట్ ఇంకా ఏముంది, దర్శనం అయిపోయింది, గుండు చేయించుకోవడం, దర్శనం అన్నీ అయిపోయినాయి. ఇక దేవుని ప్రసాదం కూడా స్వీకరించాము. ఇక నెక్స్ట్ ఇంటికి మావాడు పోయి తీసుకొచ్చిండు, నీళ్ళు బయట తాగొద్దని తీసుకొచ్చిండు. నాన్న ఏమో పెట్టిండు మళ్ళీ పేపరు. ఇక్కడ రండి, దక్కన్ ఏం కాదు, పక్కకు అనుకుని రండి నాన్న, అంత దూరము ఏది వినిపించుకోరు. పోరా ఇట్లా పక్కగాని పోరాకి. ముళ్ళులు ఉన్నాయంట, రా అని చెప్పి వాళ్ళ మామ అడ్డం ఉన్నాయి. సుఖాంతం వాటర్ తాగుతారా? సాయన